నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ట్రంప్ టారిఫ్లు అమెరికా బెదిరింపులకు లొంగొద్దు, శశి థరూర్ ఫైర్. భారత్ వస్తువులపై 25% సుంకాలతో పాటు జరిమానాలు విధించారు అగ్రరాజ్యాధినేత. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడాన్ని ఏమాత్రం ఓర్వలేకపోతున్న ట్రంప్ తీరు విధానాలపై యావత్ భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లవెత్తుతున్నాయి. ఓ పక్క స్నేహ దేశం అంటూనే మరో పక్క విషాన్ని చిమ్ముతున్నాడు. ఈ క్రమంలోనే ట్రంప్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్. అసలు ఆయన ఏమన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. తన మాటను రష్యా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోతున్నారు. అందుకే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించినట్లుగా రష్యాపై ఉన్న ఆగ్రహాన్ని ఆ దేశంతో వాణిజ్య వ్యాపారాలను సాగిస్తున్న దేశాలపై చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ వస్తువులపై 25% సుంకాలతో పాటు జరిమానాలను విధించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను భారత్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అయితే అమెరికా బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ట్రంప్ 25% సుంకాలు విధించడం తీవ్రమైన విషయమన్న ఆయన ఇది మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. రష్యా నుంచి మనం చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో సుంకం విలువ మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. అది 35 నుంచి 45% వరకు పెరగవచ్చన్నారు. అలాగే 100% జరిమానా గురించి కూడా చర్చ జరుగుతోందని తెలిపారు. అలాగే ఇది కేవలం బేరసారాల వ్యూహం కూడా అయి ఉండొచ్చన్నారు ఎంపీ శశి థరూర్. మన దేశంతో అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో వాణిజ్యపరమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. కుట్రపూరితంగా ట్రంప్ ఇప్పుడు భారత్పై సుంకాలు విధించినప్పటికీ ఈ చర్చల్లో ఇవి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ అలా చేయకపోతే కనుక అది మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని శశి థరూర్ పేర్కొన్నారు. ఎందుకంటే మన దేశానికి అమెరికా చాలా పెద్ద మార్కెట్. మన ఎగుమతులే సుమారు 87 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయన్నారు. ఇది తగ్గితే మనకు తీవ్ర నష్టం తప్పదని తెలిపారు. ఇప్పటికే అందుతున్న నివేదికల ప్రకారం మన జీడిపిలో సగం శాతం వరకు నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పారు శశి థరూర్. ఈ క్రమంలోనే ట్రంప్ డిమాండ్లు పూర్తిగా అన్యాయమని శశి థరూర్ తెలిపారు. మన దేశం చైనా తరహాలో పూర్తిగా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదన్నారు. అయితే మనకు మంచి బలమైన దేశీయ మార్కెట్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ అవసరాలను అమెరికా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా భారత్ విధిస్తున్న సుంకాలు అన్యాయమైనవి కావని పేర్కొన్నారు. ఎందుకంటే మన సగటు దిగుమతి సుంకం 17% మాత్రమేనన్నారు. అదికాక అమెరికా వస్తువులకు మార్కెట్లో అంతగా ధరలు లేవు. ఈ క్రమంలోనే మన మార్కెట్లో ఎక్కువగా వారి వస్తువులను విక్రయించాలంటే ధరలను కూడా చూడాల్సి వస్తుందని తెలిపారు. భారత్ ఆత్మగౌరవం కలిగిన స్వతంత్ర దేశమని ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. మన దేశ వాదన సరైనదేనన్న ఆయన చర్చల్లో సడలింపులు ఇవ్వగలం, కానీ దానికి ఓ లిమిట్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా బెదిరింపులకు మన దేశ ప్రజా ప్రతినిధులు లొంగిపోకుండా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే దేశ ప్రయోజనాలకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్ పై కూడా శశి థరూర్ స్పందించారు. పాక్లో చమురు నిక్షేపాలు దొరుకుతాయని భ్రమపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. మనమంతా ఒకప్పుడు ఒకే దేశమన్న శశి థరూర్ పాక్లో చమురు నిక్షేపాలు ఉన్నాయని ఎలాంటి నివేదికలు చూడలేదని చెప్పారు. ఒకవేళ అమెరికన్లకు చమురు నిక్షేపాలు ఉన్నాయన్న నమ్మకం ఉంటే వారే స్వయంగా తెలుసుకుంటారని తెలిపారు. అయితే అమెరికా టారిఫ్లను శశి థరూర్ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. బ్రిక్స్ దేశాలపై 100% సుంకం విధిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.